Namaste, welcome to yoga. This is Sangeeta Ankita, beauty expert and yoga trainer. మనం ఇవాళ పొట్ట తగ్గడానికి ఉపయోగపడే ఆసనాలలో చూసేది భుజంగాసనం అండి. భుజంగాసనంలో పూర్ణ భుజంగాసన్, తర్వాత తిర్యక్ భుజంగాసన్, తర్వాత విశిష్ట భుజంగాసన్, ఇవన్నీ వేరియేషన్స్ కూడా ఎలా చేయాలో మనం ఇవాళ చూద్దాం. భుజంగాసన్ అంటే మనకు పేరులోనే తెలుస్తుంది కదండి, పామును పోలి ఉంటుంది. సో పర్టికులర్గా ఇది మీ అబ్డమిన్ని స్ట్రెంగ్తన్ చేయడం, తర్వాత అబ్డమినల్ ఫ్యాట్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేయడంలో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీనిలో అబ్డమిన్తో పాటు మీ వెన్నెముకకు కూడా చాలా మంచి మసాజ్ లభిస్తుందండి. తర్వాత ఎవరైతే స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉందో వాళ్ళు మాత్రం ఈ పోస్చర్ చేసేటప్పుడు తలని ఆకాశం వైపు కాకుండా స్ట్రెయిట్గా చూడాల్సి ఉంటుంది. ఇది పర్టికులర్గా చాలా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఇవాళ రేపు చాలామందికి స్పాండిలైటిస్, మెడ నొప్పి, భుజం నొప్పి ఇలా ఏవో ఒకటి ఉంటూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మీ బాడీ వెయిట్ ఇందులో చేతుల మీదుగా ఉంటుంది. తర్వాత తల పైకి లిఫ్ట్ చేస్తాం కాబట్టి కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుందండి. ఎవరి అండర్ గైడెన్స్ ఆఫ్ అ యోగా ట్రైనర్ కనుక చేసినట్లయితే డెఫినెట్గా స్పాండిలైటిస్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటుంటే, స్పాండిలైటిస్ తక్కువ అవ్వడానికి మనం మెడ మరియు భుజాలు స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఈ భుజంగాసన్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే అబ్డమిన్ని చాలా బాగా రెడ్యూస్ చేసుకోవచ్చు. ముందుగా పూర్ణ భుజంగాసన్ కాకుండా భుజంగాసన్ అంటే మనం హ్యాండ్స్ పొజిషన్ చేంజ్ చేస్తామండి భుజంగాసన్కి, పూర్ణ భుజంగాసన్కి. సో భుజంగాసన్లో వచ్చేసి మనం రెండు చేతులు మీ షోల్డర్స్ కింద భాగంలో ఉంచుతాము. తర్వాత పూర్ణ భుజంగాసన్కి మాత్రం అబ్డమిన్కి రెండు పక్కలుగా మనం చేతులు ఉంచుతాం. సో ముందుగా భుజంగాసన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ లై డౌన్ ఆన్ యువర్ అబ్డమిన్, స్ట్రెచ్ యువర్ బాడీ టు ది సైడ్, స్ట్రెచ్ యువర్ టోస్ అవుట్వర్డ్స్. కాలు రెండు వేలు కూడా కింద వైపుకు ఉండాలి. టచ్ యువర్ చిన్ ఆన్ ద ఫ్లోర్. నౌ కీప్ యువర్ పామ్స్ బిసైడ్ యువర్ చెస్ట్. రెండు చేతులు మీ శరీరానికి వీలున్నంత దగ్గరగా ఉండాలి. తర్వాత ఎల్బోస్ ఇలా సైడ్కి వేయకూడదండి, రెండు ఎల్బోస్ని కూడా మీ బాడీకి దగ్గరగా ఉంచాలి. టచ్ చిన్ ఆన్ ద గ్రౌండ్. బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. రెండు శ్వాసలు నార్మల్గా తీసుకోవాలి. నా స్లోలీ ఇన్హేల్ అండ్ రేజ్ యువర్ బాడీ. గాలిని పీల్చుకుంటూ నెమ్మదిగా మీ శరీరపు ముందు భాగాన్ని పైకి లిఫ్ట్ చేయాలి. హోల్డ్ దేర్. తల మాత్రం ఆకాశం వైపుకి చూస్తూ ఉంటుంది. ఎవరికైతే స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఇలా ముందుకి చూడాలండి, తలని పైకి లిఫ్ట్ చేయకూడదు. ఈ స్థితిలోకి వచ్చిన తర్వాత మీ నడుం భాగం నుంచి ప్రెషర్ ఏది ఉండకుండా రిలీజ్ చేయాలి. అంటే మీ శరీరం వెయిట్ అంతా కూడా, బాడీ వెయిట్ అంతా కూడా మీ చేతుల మీదనే బ్యాలెన్స్ అయి ఉంటుంది. సో నడుం మీద ఏ విధమైన ప్రెషర్ లేకుండా నడుం భాగాన్ని మొత్తం రిలీజ్ చేయాలి. హోల్డ్ దేర్ 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. ఈ స్థితిలో మీ బాడీలో ఎక్కడెక్కడ స్ట్రెచ్ అవుతుందో అబ్జర్వ్ చేయాలండి. మీ అబ్డమిన్ మీద ఉంటుంది ప్రెషర్ అంతా, మీ సైడ్స్ ఆఫ్ ద అబ్డమిన్ అండ్ యువర్ నెక్ అండ్ యువర్ షోల్డర్స్ అండ్ యువర్ ఎంటైర్ బ్యాక్. కంప్లీట్గా మీ అప్పర్ బాడీకి మొత్తం ఎక్సర్సైజ్, చాలా మంచి వ్యాయామం లభిస్తుంది దీనిలో. నౌ స్లోలీ ఎక్సేల్ అండ్ కమ్ బ్యాక్ టు లైయింగ్ డౌన్ పొజిషన్. గాలి వదిలేస్తూ సాధారణ స్థితికి రావాలి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. అగైన్ బ్రీద్ ఇన్ అండ్ రేజ్ యువర్ బాడీ అప్. కొంతమందికి పొట్ట చాలా ఉన్నప్పుడు మనకు కొంతవరకే వస్తుందండి, పై వరకు లిఫ్ట్ చేయరు. సో ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే హోల్డ్ చేయండి. అండ్ 10 seconds. 10. రిలీజ్ ద హెడ్. లోవర్ బాడీ మీద ఏం ప్రెషర్ ఉండకూడదు. 5, 4, 3, 2 and 1. Slowly exhale. And one more time. Inhale. And hold there. 5, 4, 3, 2 and 1. Exhale. Relax in Makarasan. Toes rendu outwards undali. Put your palms one above the other and relax your forehead on your palms. ఇప్పుడు గాలి పీల్చుకుంటూ గాలి నెమ్మదిగా మీ వీపు భాగం నుండి మీ లోవర్ బ్యాక్ వైపుకి వెళ్తున్నట్టుగా విజువలైజ్ చేసుకోవాలి.
అండ్ రిలీజ్ యువర్ లోవర్ బాడీ. రిలీజ్ ద ప్రెషర్ ఫ్రమ్ యువర్ లోవర్ బాడీ. కాలు రెండు అడ్జస్ట్ చేసుకొని నడుం భాగంలో ఏ విధమైన ప్రెషర్ లేకుండా గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉండాలి. కీప్ బ్రీదింగ్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. నా పూర్ణ భుజంగాసన్. పూర్ణ భుజంగాసన్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నా పుట్ యువర్ హ్యాండ్స్ బిసైడ్ యువర్ నేవెల్ పాయింట్. మీ నాభికి ఇరుపక్కలుగా మీ రెండు చేతులు వచ్చేటట్టుగా ఉండాలండి. నా రిలీజ్ ద టోస్ అవుట్వర్డ్స్. నా బ్రీద్ ఇన్ అండ్ రేజ్ యువర్ బాడీ అప్. ఇది ముందుగా ప్రయత్నం చేస్తే కొంచెం కష్టంగా ఉంటుందండి. ఎప్పుడైతే భుజంగాసన్ మనకి చాలా కంఫర్టబుల్గా వచ్చిందో తర్వాత ఈ పోస్చర్ ట్రై చేయాల్సి ఉంటుంది. నా ఇన్హేల్. Hold there 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Slowly come down. మీరు ఎప్పుడైతే పైకి వెళ్ళేటప్పుడు ముందుగా మీ చిన్ లిఫ్ట్ అవుతుంది, తర్వాత మీ చిన్, చెస్ట్, తర్వాత అప్పర్ అబ్డోమెన్ అండ్ లోవర్ అబ్డోమెన్. ఇదే ఆర్డర్లో మీరు కిందకి వెళ్ళేటప్పుడు కూడా ముందుగా మీ లోవర్ అబ్డోమెన్ టచ్ అవ్వాలి, తర్వాత అప్పర్ అబ్డోమెన్, దెన్ చెస్ట్ అండ్ దెన్ యువర్ చిన్. రిథమిక్ మూమెంట్ ఉండాలండి. మీరు పోస్చర్లో వెళ్ళేటప్పుడు కూడా, పోస్చర్ నుంచి రిలాక్స్ అయ్యేటప్పుడు కూడా యూ నీడ్ టు ఫాలో దాట్. అగైన్ ఇన్హేల్. Hold there. Release the pressure from your butt and look up. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Exhale down. One more time. Breathe in and raise your body up. Release the pressure from your hips and balance your body on your hands. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Relax in Makarasana. Keep your feet, toes outwards. కాలు రెండు వెడల్పుగా ఉంచి కాలి వేళ్ళు బయట వైపుకు ఉండేటట్టుగా పెట్టాలి. టచ్ యువర్ ఫోర్ హెడ్ ఆన్ ద పామ్ అండ్ కీప్ బ్రీదింగ్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. పోస్చర్ హోల్డ్ చేసినప్పుడు మనకి ఎక్కడైతే ప్రెషర్ అనిపిస్తుందో ఆ ప్రాంతాలలోకి మీరు గాలి పీల్చుకున్నప్పుడు గాలి అక్కడి వరకు వెళ్ళి గాలితో పాటు మీకు ఏమైనా నొప్పి ఉన్నట్టయితే అది కూడా బయటికి వెళ్తున్నట్టుగా మీరు విజువలైజ్ చేస్తూ బ్రీదింగ్ చేయాలి. Relax.